భక్తుడైన యోహాను. చర్చ్ ఆఫ్ గాడ్ అనేది ట్రూత్ బేస్డ్ చర్చ్, ఎవాంజలికల్ చర్చ్ కాదు, పెంతెకోస్టల్ చర్చ్ కాదు. చర్చ్ ఆఫ్ గాడ్ అంటే ట్రూత్ బేస్డ్, అంటే ట్రూత్సే చెప్తా ఉంటారు అక్కడ. లేదంటే మేము మ్యూజిక్లు పెట్టేసుకుంటాం, మేము డ్యాన్స్లు వేస్తామంటే అది మేము దేవుడికి లెక్క చెప్పాలి. ఈ సంఘానికి వచ్చి చర్చ్ ఆఫ్ గాడ్ ట్రూత్ బేస్డ్ సత్యాలను మీరు అనుసరించకపోతే అది మీ పొరపాటు, మీకు సంఘాన్ని ఇచ్చినటువంటి బ్రెయిన్ గారి పొరపాటు కాదు. ఎన్విరాన్మెంట్ మార్చేసింది అనమాట. బిడ్డలు ఇక్కడ ప్రేమగా సంఘంలో ఉన్నప్పుడు ఉంటారు, పెద్దగా వేరే చోటుకి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ ఆ యొక్క పరిస్థితులు బట్టి మారిపోయేటువంటి అవకాశం. కాబట్టి సత్యాన్ని ఎప్పుడు గమనిస్తూ, అంటే సత్యం అంటే బైబిల్ వాక్యము, అది పక్కకు తప్పించకుండా ఉన్నది ఉన్నట్టుగానే బోధించేటువంటి ఎలీషా మరియు పద్మ వారి జీవితాల్లో ఎంతో ఆనందము నింపిన ఈ యొక్క చిన్నారి సంతోష్ మొదటి పుట్టినరోజు వారికే ఆశీర్వాదం మాత్రం కాకుండా మనము చూస్తుండగా మనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఒక మరువరాని రోజు అవుతుంది. ఒకటో పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఈ చిన్న బాబు అనేక సంవత్సరాలు పెరిగి పెద్దవాడు అవ్వాలి, ఎవరి దశలోకి వెళ్ళాలి, ఇంకా పెద్దవాడు అవ్వాలి, మంచి చదువులు చదువుకోవాలి. ఎలీషా తన కుమారుని అయితే బీటెక్ చేయించాడు, మనోడు కూడా గ్యారంటీగా బీటెక్ ఎంటెక్లో చదివిస్తాడు. కనుక ఎంటైర్ ఫ్యామిలీ సంతోషాన్ని ప్రేమిస్తుంది. బహుశా వారి హస్బెండ్ తాలూకా పేరెంట్స్ కూడా చాలా సంతోషిస్తారు, ఎందుకంటే వీరి ఇంటి పేరు వాడుతా వస్తుంది కదా. కాబట్టి ఈ బిడ్డ జీవితంలో దేవుని యొక్క కృప ఉండాలి. మనుష్యుల దయ, దేవుని దయ, వయస్సు, జ్ఞానం. ఫేవర్ అన్నాడు ఇంగ్లీష్లో. ఈ లోకంలో జీవించేటప్పుడు మనకి కొంతమంది మనుష్యుల ఫేవర్ కావాలి. వాళ్ళు విశ్వాసులని కాదు, కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్, ఆ యొక్క మనుష్యులు దయ మనకు ఉండాలి, ఫేవర్ ఉండాలి. ఎలీషాకు ఈ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవారు అందరూ కూడా తన పట్ల ఫేవర్ని కలిగి ఉన్నారు, దయ కలిగి ఉన్నారు. ఎస్తేరు రాణిని చూసినప్పుడు మనుషులకు దయ పుట్టినని బైబిల్లో ఉంటుంది ఫేవర్. ఇప్పుడు ఆ దయ వల్లే మేమంతా అనారోగ్యాలుగా ఉన్నా, మా బావగారు, మా చెల్లి, నేను, మా సునీత, మా మిస్సెస్, మేమంతా రాగలిగాం. ఇందాక నేను యాబ్సెంట్ మైండ్తో విన్నానేమో నేను సరిగ్గా క్యాచ్ అవ్వలేదు, కానీ ఎలీషా మాట్లాడుతూ మేడం కన్నా గారి గురించి మాట్లాడుతూ దొక్కా సీతమ్మ గారు అని అన్నారు. అయితే దొక్కా సీతమ్మ గారు నా భార్య అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే మరీ ఓవర్గా మాట్లాడేస్తున్నాడేమో. డొక్కా సీతమ్మ అంటే మావిడికి మళ్ళీ అనుమానం వచ్చేస్తుంది కదా. వృద్ధులు ఎంత వృద్ధులైపోయినా మగాళ్ళు అంటే ఆడవాళ్ళకి అనుమానం ఉంటారు. అంటే ప్రేమ అన్నమాట. అంటే ఆ ఉదాహరణ తన ఇవ్వాలి అనుకుని ఇచ్చాడు. ఎన్నిసార్లు భోజనానికి వెళ్ళాడో నాకు తెలియదు, కానీ దొక్కా సీతమ్మ గారి దగ్గర ఆవిడ ఈ ఈస్ట్ గోదావరిలో ఈ ప్రాంతాల్లో మంచి భోజనం అందరికీ కూడా పెడుతుందని విని ఉన్నాను నేను.
ఏది ఏమైనప్పటికీ మరి మనుషుల దయ పొందినవాడు ఎలీషా. అయితే ఈ బాలుడు మనుష్యుల దయ, వయసులో అంటే ఏజ్లో మరి కొంతమంది పిల్లలు పాపం చిన్నప్పుడే వారు రకరకాల అవలక్షణాలతో పుడతారు. బాలుడిని అందరూ చూడగానే చాలా సంతోషం పొంగింది. ఆ పాట పాడలేదు కానీ ఒక పెద్ద ఇక్కడ సింగర్ సంతోషం పొంగింది అని పాడండి. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది, సంతోషం పొంగుచున్నది. ఈ విధముగా సంతోష్ జీవితము తన మధ్య వయస్కుడు అయినప్పుడు బాలుడిగా ఇంకా పెద్దవాడిగా యవనస్తుడిగా అవ్వాలి. తను ఏ విధముగా అవ్వాలో మన చేతుల్లో ఉండదు, దేవుని యొక్క చేతిలో ఉంటుంది. అందుకనే ఏలీ చేతిలో సమూయేలు పెట్టి అన్న వీళ్ళు నువ్వే పెంచు, గొప్ప సేవకుడు అవ్వాలి అనే ఉద్దేశంతో అమ్మ అక్కడ అప్పగించేసింది. మనము మన బిడ్డలను దేవుని చేతిలో పెట్టి దేవుడే వారిని తగిన విధముగా తగిన కాలమందు ఆశీర్వదించాలని మనం కోరుకోవాలి. అంతకుమించి మనం ఏమీ చేయలేము. కాబట్టి మనుషుల దయ, దేవుని దయ ఉండాలి మనకి, ఆ బాలుడికి ఉండాలి. వయస్సు, జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానవంతులు ఈ ప్రపంచాన్ని వెళ్తారు. జ్ఞానవంతులే దేవుని సేవను ఎక్కువగా చేయగలుగుతారు. కాబట్టి మరి అన్ని రకాలైన ఆశీర్వాదాలు ఈ బిడ్డకి ఉండాలని ఎలీషా మమ్మల్ని అందరినీ పిలిచి మంచి వర్తమానాలు మా చేత అందరి చేత ఇప్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని ఇది. పొట్టేళ్ళు వధించడం మామూలు కాదు, మంచిగా మాంసాహారంతో భోజనం పెట్టడం మామూలు కాదు. మనవడి మీద ప్రేమను, కూతురు మీద ప్రేమను ఆ విధముగా వ్యక్తము చేసి మనల్ని సంతోషపెడుతున్నాడు. కూటమి పెట్టి దేవుని సంతోషపెట్టి ఉన్నాడు. ఎలీషాకు దేవుని యొక్క కృప, కాపుదల దీర్ఘకాలం ఉండాలి. అదేవిధంగా ఈ బాలుడు పెరిగి పెద్దవాడయ్యే పర్యంతము కూడా దేవుని యొక్క చేతుల్లో కరగాలి. ఆయన కృపా కాపుదల, కృపలో సంతోష జీవితం కొనసాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.